ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని అత్యధికమైన కృప, బలమైన సన్నిధి ఈ రోజంతా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరచును గాక. మీరు చేసిన ప్రతి పనిలో దీవెన చూచుదురు గాక, క్షేమాన్ని అనుభవించుదురు గాక. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రభు మాటలు ప్రతిదినం వింటూ దేవుని మాటల ద్వారా మీరు బలపరచబడుతూ ముందు కొనసాగింపబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రభు అత్యధికమైన గొప్ప కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందెదరు. ఆమె నిశ్చయంగా దేవుని ఉపదేశం మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ పిల్లలందరూ ఎలా ఉండాలి అంటే దేవుని చేత ఉపదేశం పొందే వారిగా ఉండాలి. చిన్ననాటి నుంచి మన పిల్లల్ని మనము దేవునిలో పెంచగలిగినట్లయితే, ఆయన ఉపదేశంలో కనుక మనం పెంచగలిగినట్లయితే, దేవుని ఉపదేశాన్ని వారు అంగీకరించగలిగినట్లయితే అత్యధికమైన మేలు మన జీవితాల్లో మనం కన్నులారా చూడగలుగుతాం. మన బిడ్డల జీవితాల్లో మనం క్షేమాన్ని చూడగలుగుతాం. ఈ రోజున చాలా మంది పిల్లల్ని, తల్లిదండ్రులు మేము గమనిస్తూ ఉంటాం. వారు ఆత్మీయతలో ఉన్న ప్రకారము వారు దేవుని వాక్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను వారి పిల్లలకు అలవాటు చేయలేకపోతున్నారు. వారి పిల్లలకి వారు నేర్పించలేకపోతున్నారు. ఆ ఉపదేశ క్రమాన్ని బిడ్డలకు నేర్పించలేకపోతున్నారు. ప్రభు యొక్క సన్నిధిలో బిడ్డల్ని పెంచలేకపోతున్నారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, నీ బిడ్డలకి నువ్వు లోకపరంగా ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చినా కూడా అవన్నీ ఒకానొక సమయంలో వ్యర్థమైపోతాయి. నీ బిడ్డలకు నువ్వు ఆత్మీయ ఐశ్వర్యం ఇవ్వగలిగినట్లయితే, దేవుని ఉపదేశంలో నువ్వు పెంచగలిగినట్లయితే, నీ ఉన్నా లేకున్నా నీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా దీవెనకరంగా ఉంటారు. ఎక్కడ ఉన్నా వారు వర్ధిల్లింపబడతారు. ఎక్కడ ఉన్నా క్షేమముగా ఉంటారు. ఈరోజు నీ బిడ్డలు క్షేమంగా ఉండాలి అని కోరుకునే తల్లిదండ్రులందరూ దేవుని ఉపదేశంలో బిడ్డలు ఉండాలని ఆశపడండి. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ రోజున చాలా మంది బిజీ అయిపోయి ఆ పిల్లలకి దేవుని మాటలు చెప్పలేకపోతున్నారు. దేవుని తట్టు వారు తిప్పలేకపోతున్నారు. వారు ఆసక్తిగా వచ్చిన ప్రకారము దేవుని మందిరానికి బిడ్డల్ని తీసుకురాలేకపోతున్నారు. దేవుని ఉపదేశం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియ దేవుని బిడ్డ, హన్న సమూయేలుని తీసుకొచ్చి పాలు విడవగానే దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందంట. ఎలా ఆ బిడ్డని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగిందంటే, ఆ బిడ్డకు పాలిస్తున్నప్పుడే దేవుని ఉపదేశంలో పెంచింది. తను ఏం చేయాలి, ఎలా జీవించాలో అన్నీ కూడా ఆ బిడ్డకు నేర్పించింది. అందును బట్టే ఆ చిన్న కుమారుడు దేవుని స్వరాన్ని వినగలిగాడు. ఈరోజు నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి, నీ బిడ్డలు దీవింపబడాలి అని కోరుకుంటున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు, నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం నొందాలి. నిజమే, నిశ్చయంగా ప్రభువు తన ఉపదేశాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. 32వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు ఉపదేశం చేసే దేవుడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే, అపోస్తలుడైన పౌలు రాస్తూ చక్కటి మాటలు రాస్తా ఉంటాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటే, ఎటు పడితే అటు పోయిన వారిగా ఉన్నాం. ఒక కట్టడి లేదు, ఒక న్యాయ విధి లేదు, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడైతే మనం రక్షణ పొందుకొని దేవుని వాక్యము ద్వారా మనం నడిపింపబడుతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు ఎంతమంది చేతుల్లో దేవుని వాక్యం ఉందో నాకైతే తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఎంతమంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తున్నారో, కానీ అనుసరించగలిగినట్లయితే మీకంటే ధన్యులు ఎవరు లేదు. ఈ పరిశుద్ధ గ్రంథము మన జీవితాల్లో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా మనం నడిపింపబడాలి, ఈ లోకంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్నీ కూడా నేర్పిస్తుందండి. ఇంత గొప్ప ధన్యత ఎవరికైనా ఉందా?
రోజు మీ బైబిల్స్ తీసి ఎన్ని రోజులు అవుతుంది? మీరు వాక్యాన్ని చదివి? పరిశుద్ధ గ్రంథం దేవుడు మన జీవిత కాలం అంతా కూడా సరిపోయినన్ని వాగ్దానాలు ప్రభు మనకిచ్చాడు. మన జీవిత కాలం అంతటికి కావాల్సిన ఒక చక్కటి న్యాయ విధిని ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో అమర్చాడండి. నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా మనం నడిపిస్తున్నాడు చూడండి. మనం ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఏం చేయకూడదు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదివే వారిగా మీరు ఉండగలిగినట్లయితే, దేవుని వాక్యాన్ని మీరు అనుసరించే వారిగా ఉండగలిగినట్లయితే మీ జీవితంలో సకల ఆశీర్వాదాలు మీరు చూస్తారు, అత్యధికమైన క్షేమాన్ని చూస్తారు, గొప్ప నెమ్మదిని మీరు అనుభవిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఈ ఉపదేశం మీరు వినడమే కాదు కానీ మీ పిల్లలకు కూడా వినున్నట్లుగా దేవుని సన్నిధికి వారిని తీసుకొని రండి. దేవుని సన్నిధిలో వారిని నిలబెట్టండి. దేవుడు నిశ్చయంగా నీ బిడ్డలకు ఉపదేశం చేసే దేవుడు. నిజంగా అన్యులను చూడండి, దేవుని ఎరగని ప్రజలను చూడండి, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు చేసేది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు వారికి లేరండి. వారు చేసేది సరి అయింది కాదు అని చెప్పేవారు ఎవరూ లేరు. కానీ పరిశుద్ధ గ్రంథం మనకు అన్ని బోధిస్తుంది. ఈరోజు నిశ్చయంగా దేవుని ఉపదేశంలో నీవు నీ కుటుంబం నడిపింపబడుతురుగాక. దేవుని ఉపదేశంలో మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో జరిగే ఒక 5 అంశాలు నేను చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. ప్రతి ఒక్కరం కూడా చదువుదాము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. ఆమె దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ ఉపదేశం మనల్ని ఏం చేస్తుంది? ఈ ఉపదేశం మనకు ఏ విధంగా మేలు కలుగ చేస్తుందంటే మనకు ప్రయోజనాన్ని కలుగ చేస్తుందంట. ఎందుకు అంటే ఈ ఉపదేశం మన సొంత ఆలోచనల ద్వారా మనం నడిపింపబడము, మన సొంత తలంపుల ద్వారా మనం నడిపింపబడము, చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా మనం నడిపింపబడం. కానీ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తుండగా మన జీవితాల్లో మనం ఎటువంటి కార్యాలు చూస్తామంటే ప్రయోజనకరమైన కార్యాలు. నష్టాన్ని మనం చూడం, లేకపోతే శాపాన్ని మనం అనుభవించము, లేనిపోని ఇబ్బందుల్లోకి మనము నెట్టివేయబడము. దేవుని ఉపదేశము, దేవుని వాక్యము మనకు ప్రయోజనాన్ని కలగచేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఉపదేశం మనకు మేలును కలగచేస్తుంది. నిశ్చయంగా ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లుగా దేవుని మాట ఎప్పుడు నిన్ను ఇబ్బంది పరిచేది కాదు. ఈరోజు చాలామంది దేవుని మాటలోంచి తప్పులు పట్టాలనుకుంటాడు. అదేవిధంగా ఒక సేవకుడు కూడా దేవుని మాటలోంచి ఏ విధంగా అయినా సరే నేను తప్పు పడదాము అని చెప్పి వాక్యాన్ని చదవడం ప్రారంభించాడంట. ఏముంది బైబిల్లో, ఏదో ఒక తప్పు దొరకకపోతుందా అని చెప్పి చదవడం ప్రారంభించాడంట. ఆ రాత్రి దేవుని వాక్యంలో తప్పులు అతను తెలుసుకోలేదు, కానీ తనలో ఉన్న తప్పులన్నిటిని దేవుడు బయలుపరుస్తా ఉన్నాడంట. అంత విలువైంది ప్రియ దేవుని బిడ్డ వాక్యము. దేవుని మాట, వాక్యమే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ఈ మాట నీకు ప్రయోజనాన్ని కలగచేస్తుంది. ఈ మాట నీ జీవితంలో దీవెన కలగచేస్తుంది. ఈ మాట నీ జీవితంలో మేలు కలగచేస్తుంది. ప్రభు చెప్తా ఉన్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, ఎందుకంటే నీకు ప్రయోజనము కలుగునట్లుగా. రెండోదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండుము. ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు, దేవుని మాటను నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాలంటే ఇలా బైబిల్స్ పట్టుకోవడం కాదండి. పడుకున్నా లేచినా నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నడిపింపబడాలి. ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. మీ ద్వార బంధముల మీద దేవుని వాక్యాన్ని వ్రాయము, మీ చేతి నడికట్టులకు వాక్యాన్ని ఉంచండి, మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించండి. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఈరోజు చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకోవట్లే. ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నారు, ఎంతమంది దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నారు,
ఉన్నారు. ఆ వారమంతా నువ్వు నడిపింపబడాలి, జీవితకాలం అంతా నువ్వు నడిపింపబడాలంటే ప్రభు వాక్యం చాలా శ్రేష్టమైనది ప్రియ దేవుని బిడ్డ. చాలా నీకు ముఖ్యమైనది ప్రభు వాక్యాన్ని పట్టుకోవాలి. ప్రభు నాతో మాట్లాడు, ప్రభు నన్ను దర్శించు, నీ మాటల ద్వారా నన్ను బలపరచని దేవుని వాక్యాన్ని పట్టుకునే వారిగా ఉండాలి. ఎవరో ఏదో అన్న మాటలని, ఎవరో ప్రవర్తించిన ప్రవర్తనని వాటిని పట్టుకొని వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారని కాదు, కానీ దేవుని మాటల్ని మీరు గట్టిగా పట్టుకోగలిగినట్లయితే దేవుని మాటలు మీకు జీవాన్ని కలగచేస్తాయి. హల్లెలూయా. మనుష్యుల మాటలు నిన్ను నరకాగ్నికి నడిపిస్తాయి, మనుష్యుల మాటలు నిన్ను పడద్రోస్తాయి, మనుష్యుల మాటలు నిన్ను కృంగదీస్తాయి, మనుష్యుల మాటలు నీ జీవితాన్ని చీకటిలోకి నడిపిస్తాయి. కానీ దేవుని మాట నిత్య జీవము కలిగిన మాట, దేవుని మాట నీలో జీవాన్ని కలిగిస్తుంది. మృతతుల్యమైన ప్రతి పరిస్థితిలో జీవాన్ని కలగచేస్తుంది. ఇక జరగదు అన్న పరిస్థితుల్లో కూడా దేవుని మాట నేను ధైర్యపరిచి నిలబెడుతుంది ప్రియ దేవుని బిడ్డ. దేవుని మాటను నువ్వు పట్టుకో, దేవుని మాటను అనుసరించి నువ్వు జీవించు, దేవుని మాట నీకు జీవాన్ని కలగచేస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూసినట్లయితే, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమె దేవుని ఉపదేశాన్ని అంగీకరించే వ్యక్తి ఎలా ఉంటాడు అంటే సురక్షితంగా ఉంటాడంట, కీడు వస్తుందనే భయము లేక నెమ్మదిగా జీవిస్తాడంట. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న వాడిని ప్రభు ఎప్పుడు కూడా త్రొట్టిల్లనివ్వడు, ప్రభు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ప్రభు ఎప్పుడు కూడా వాడిని ఆలోచన చేత నడిపిస్తూ ఉంటాడు, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వారు ధైర్యం కలిగి ఉంటారు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాకు హాని చేయడు, దేవుడు నాకు మేలు చేస్తాడు అని విశ్వాసంతో ఉంటారు. ఏ కీడు వస్తుందో, ఏ ఆపద వస్తుందో, చాలా మంది జీవితాల్లో ఈరోజు నెమ్మది లేదండి. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగింది, మా జీవితాల్లో కూడా అదే జరుగుతుందేమో, మేము అక్కడికి వెళ్తా ఉన్నాం, ఇలా అయ్యింది వాళ్ళొక్కరికి, మాకు ఇలాగే అవుతుందేమో, మేము ఇలాగే అయిపోతాం, మా కుటుంబం ఇలాగే అయిపోతుందేమని చాలా మంది జీవితాల్లో ఈరోజు నెమ్మది లేదు, సురక్షితంగా జీవించలేకపోతున్నారు, కీడు రాకముందే కలవరపడతా ఉన్నారు. కానీ దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవారు సురక్షితంగా ఉంటారంట, కీడు వస్తుందన్న భయం ఉండదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని, ఏదిగో నీకెంత మాత్రం హాని చేయదని, నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదని ప్రభు వాగ్దానం చేస్తాడు. ఇన్ని క్షేమకరమైన వాగ్దానాలు మనకుండగా ఈ వాగ్దానాలని ఉపదేశాన్ని పట్టుకున్న మనము కీడు వస్తుందని భయపడతామా, ఆపద సంభవిస్తుందని భయపడతామా? ధైర్యంగా ఉంటాం. ఎలా అంటే ప్రభు 6 బాధలు కలిగిన విడిపిస్తాడు, 7 బాధలు కలిగిన మనల్ని విడిపిస్తాడు అనే ధైర్యం కలిగి మనం జీవిస్తాము, మనం సురక్షితంగా ఉంటాం. దేవుని ఉపదేశము మనల్ని సురక్షితంగా నివసింపచేస్తుంది. 4వదిగా మనం చూసినట్లయితే ఆజ్ఞ, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనం, ఆజ్ఞ దీపంగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. ఆమె ఈ ఉపదేశం మనకి ఎలా ఉంటుందంటే వెలుగుగా ఉంటుంది, గాఢాంధకారము నీకు మధ్యాహ్నం వల్లే ఉంటుందని ప్రభు వాగ్దానం చేశాడు. ఎవరైతే ఉపదేశాన్ని పట్టుకొని ఉంటారో వారు చీకటిలో నివసించగా వెలుగులో నివసించడి వారిగా ఉంటారు. ఉపదేశంలో ఉన్నవారు నిశ్చయంగా వెలుగు సంబంధులై ఉంటారు, అపవాది సంబంధులై ఉండరు, చీకటి సంబంధులై ఉండరు. మొదట మనం మాట్లాడుతూ వచ్చాం, దేవుడు మన మార్గంలో మీద వెలుగు ప్రకాశింప చేస్తామన్నప్పుడు అనేకమైన విషయాలు వెలుగును గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉపదేశము మనల్ని వెలుగులో జీవింప చేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. చీకటిలో మనల్ని జీవింప చేయదు, చీకటి సంబంధమైన క్రియల్లోకి మనం నడిపించదు. కాబట్టి ఉపదేశాన్ని పట్టుకో, వెలుగు సంబంధిగా నువ్వు జీవిస్తే దేవుడితో అన్యోన్య సహవాసం గలవారి వెంట ప్రభు ప్రతి పాపం నుండి మనని పరిశుద్ధపరిచి, దేవుడు పరిశుద్ధంగా ఆయన రక్తం ద్వారా మనని పరిశుద్ధపరిచి పరిశుద్ధంగా మనం నిలబెడతారంట. కాబట్టి నిశ్చయంగా దేవుని ఉపదేశాన్ని నువ్వు పట్టుకుంటుండగా వెలుగులో నువ్వు నడిపింపబడతావు. చివరిదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము నా గడపను యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆమె దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి.
ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడిన వారు అంటే అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని అనుదినము ప్రభు యొక్క ద్వారబంధాల యొద్దగా కాచుకొని కూర్చుకొని నా ఉపదేశాన్ని వినువారు ధన్యులు. ఈరోజు కూడా అనుదినము మానక చాలా మంది దేవుని మాటలు జాగ్రత్తగా వింటా ఉన్నారు. ఏదో అద్భుతం జరిగిపోతుంది, మెరాకల్ జరిగిపోతుంది, ఇన్స్టెంట్గా ఏదో గొప్ప కార్యం జరుగుతుంది కాదు, కానీ ప్రభు నాతో మాట్లాడాలి, ప్రభు నా మాట నాకు కావాలి, దేవుని శ్రేష్టమైన ఉపదేశం నాకు కావాలి, దేవుని మాట చేత ఈ రోజంతా నేను నడిపింపబడాలని అనేకులు ప్రతిదినము ఈ మాటలు వింటా ఉన్నారు. నిశ్చయంగా అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఆ దేవుని ఉపదేశాన్ని వింటున్న మీరందరూ కూడా ధన్యులు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో మేలు చేస్తాడు. మీరు ఆశీర్వదింపబడిన వారు, మీకు ఏది కొదువై ఉండదు. ఆమె నిశ్చయంగా దేవుని ఉపదేశాన్ని పట్టుకోండి, దేవుని ఉపదేశంలో జీవించండి, దేవుని ఉపదేశాన్ని అనుసరించండి. ప్రభువే మనకు ఉపదేశం చేస్తాడు. నేనే నీకు ఉపదేశం చేస్తాను అన్నాడు. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుతారన్నారు. నిశ్చయంగా ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో స్థిరపరిచి మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటల్ని బట్టి వందనాలు. గొప్ప దేవుడు ప్రభువా, ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడావు తండ్రి. నీ ఉపదేశం అంగీకరించేవాడు ప్రయోజనాన్ని పొందుకుంటాడని, సురక్షితంగా జీవిస్తాడని, వెలుగు కలిగి ఉంటాడని, అయా నీ ఉపదేశం వినివారందరూ కూడా ధన్యులు అని ప్రభా అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారు ప్రభా, వారందరి వెనుకల్లో ఈ మాటలు స్థిరపరచండి. నీ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని ప్రభా అంతవరకు వారి సాక్ష్యాన్ని కాపాడుకొని మెలకువ కలిగి నీ సన్నిధిలో నివసించగలిగిన కృప, అతి గొప్ప ధన్యత, అతి గొప్ప భాగ్యము బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, మేలుకరమైన కార్యాలు జరిగించండి, క్షేమాన్ని దయచేయండి. ఈ రోజంతా ప్రభువా వారు చేస్తున్న ప్రతి పనులలో దీవెన చూచుదురుగాక, క్షేమాన్ని అనుభవించుదురుగాక, మేలు పొందుకుందురుగాక, అత్యధికమైన గొప్ప ఆశీర్వాదాలు వారు అనుభవించుదురుగాక. అయా నిశ్చయంగా నీ బిడ్డల జీవితాల్లో ప్రయోజనకరమైన గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అయా విన్న ప్రతి మాట వారి జీవితంలో ఫలభరితముగా మార్చమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమె. దేవుడు నిశ్చయంగా ఈ మాటలన్నీ మీ జీవితంలో ఫలభరితంగా మార్చి ఈ రోజంతా ప్రభువు తన సన్నిధిని తోడుగా నుండి చేసి మిమ్మల్ని నడిపించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.